భారతదేశ చరిత్రలో ఎందరో వీరులు సంస్కర్తలు పుట్టారు. కానీ ఒక సాధారణ మహిళగా పుట్టి సమాజపు కట్టుబాట్లను తెంచుకొని అక్షరాన్నే ఆయుధంగా మలుచుకొని కోట్లాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె కేవలం ఒక పేరు కాదు, అది ఒక విప్లవం. భారత స్త్రీవాద ఉద్యమానికి మూలస్తంభం. ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. నేడు మనం అనుభవిస్తున్న విద్యాస్వేచ్ఛ వెనుక ఆమె పడ్డ కన్నీరు, పంటి బిగువన భరించిన అవమానాలు ఎన్నో ఉన్నాయి. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆ కాలపు ఆచారాల ప్రకారం కేవలం 9 ఏళ్ల ప్రాయంలోనే 13 ఏళ్ల జ్యోతిరావు పూలేతో ఆమెకి వివాహం జరిగింది. ఈ వివాహ సమయానికి సావిత్రిబాయికి అక్షరం ముక్క కూడా రాదు. కానీ ఆమెలోని నేర్చుకోవాలనే తపనను జ్యోతిరావు పూలే గుర్తించారు. సమాజం ఎన్ని అడ్డంకులు సృష్టించినా భార్యను విద్యావంతురాలని చేయాలని ఆయన సంకల్పించారు. పొలం పనులకు వెళ్తూనే మట్టిపై అక్షరాలు దిద్దుతూ సావిత్రిబాయి తన విద్యా ప్రయాణాన్ని ప్రారంభించారు. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో అహ్మద్నగర్ మరియు పూణేలలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన సావిత్రిబాయి భారతదేశపు మొట్టమొదటి వృత్తిపరంగా శిక్షణ పొందిన మహిళా ప్రధానోపాధ్యాయురాలుగా చరిత్ర సృష్టించారు. అయితే ఆ ప్రయాణం పూలబాట కాదు. 1848లో పూణేలోని బిడేవాడలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించినప్పుడు ఆనాటి సనాతన సమాజం ఆమెను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె పాఠశాలకు వెళుతుంటే దారిలో కొందరు వ్యక్తులు పేడను, రాళ్లను ఆమెపై ఇసిరేవారు. కానీ సావిత్రిబాయి వెనకడుగు వేయలేదు. తన వెంట ఒక అదనపు చీరను తీసుకువెళ్ళి పాఠశాలకు చేరాక మురికి చీరను మార్చుకొని చిరునవ్వుతో పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఆ నిశ్శబ్ద పోరాటమే నేడు కోట్లాది మంది మహిళల విద్యా ప్రగతికి పునాది అయ్యింది. సావిత్రిబాయి కేవలం ఉపాధ్యాయురాలుగానే ఆగలేదు. ఆమె ఒక గొప్ప సామాజిక సంస్కర్త. కుల వివక్షను, అస్పృశ్యతతో రూపుమాపడానికి ఆమె నిరంతరం కృషి చేశారు. తమ ఇంట్లోని నీటి ట్యాంకును దళితుల కోసం తెరిచి ఉంచడం ఆ రోజుల్లో ఒక సాహసోపేతమైన చర్య. అలాగే వితంతువుల పరిస్థితి చూసి చలించిపోయిన ఆమె గర్భిణీ వితంతువుల కోసం బాలహత్య ప్రతిబంధ గృహను స్థాపించారు. సమాజం వెలివేసిన స్త్రీలకు అండగా నిలిచి వారి బిడ్డలకు రక్షణ కల్పించారు. దీనికి నిదర్శనంగా ఆమె ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుడైన యశ్వంతును దత్తత తీసుకొని అతనికి గొప్ప సంస్కారాన్ని నేర్పారు. సత్యశోధక సమాజ్ ద్వారా మూఢనమ్మకాలపై పోరాడి వరకట్నం లేని వివాహాలను ప్రోత్సహించారు. సావిత్రిబాయిలోని మరో కోణం ఆమె కవిత్వం. కావ్య పూలే, భవన్ కాశీ, సుబోధ్ రత్నాకర్ వంటి రచనల ద్వారా ఆమె సామాజిక చైతన్యాన్ని రగిలించారు. చదువుకో, కష్టపడి చదువుకో, విద్య ద్వారానే నువ్వు బానిసత్వం నుండి విముక్తి పొందుతావు అంటూ ఆమె రాసిన కవితలు నేటికీ స్ఫూర్తిదాయకం. ఆమె రచనల్లో పితృస్వామ్య వ్యవస్థపై నిరసన, కుల వివక్షపై ఆగ్రహం మరియు అణగారిన వర్గాల పట్ల అపారమైన ప్రేమ కనిపిస్తాయి. ఆమె దృష్టిలో విద్య అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం కాదు, అది మనిషిని మనిషిగా గుర్తించే జ్ఞానం. ఆమె జీవితం ఎంత పోరాటంతో మొదలైందో అంతటి త్యాగంతో ముగిసింది. 1897లో పూణేలో బుబోనిక్ ప్లేగ్ వ్యాధి తీవ్రంగా ప్రబలింది. ప్రాణాలకు తెగించి బాధితులకు సేవ చేయడానికి ఆమె సిద్ధమయ్యారు. తన కుమారుడు యశ్వంత్తో కలిసి ఒక క్లినిక్ను స్థాపించారు. ఒక చిన్నారికి ప్లేగు సోకిందని తెలిసి ఆ బాబును తన వీపుపై మోసుకుంటూ ఆసుపత్రికి చేర్చారు. ఆ క్రమంలోనే ఆమెకు కూడా ఆ వ్యాధి సోకింది. చివరి శ్వాస వరకు ఇతరుల కోసమే జీవించిన ఆ మహనీయురాలు 1897 మార్చి 10న కన్నుమూశారు. ఆమె మరణం భౌతికమే అయినా ఆమె వెలిగించిన జ్ఞానజ్యోతి నేటికీ వెలుగుతూనే ఉంది. నేడు సావిత్రిబాయి పూలేను భారతదేశ ఆధునిక విద్యకు తల్లిగా మనం గౌరవించుకుంటున్నాం. పూణే విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టడం, ఆమె పుట్టినరోజును బాలికా దినోత్సవంగా జరుపుకోవడం ఆమెకు మనం ఇస్తున్న చిన్న గౌరవం మాత్రమే. కానీ నిజమైన నివాళి ఏమిటంటే ఆమె కలలు కన్నట్లుగా ప్రతి బాలికకు విద్యను అందించడం, కులమతాలకు అతీతంగా సమానత్వాన్ని పాటించడం. స్త్రీలు వంటింటికే పరిమితం కాకుండా గగన తలానికి ఎగరగలుగుతున్నారంటే అది సావిత్రిబాయి వేసిన భిక్ష. అక్షరం ఉన్నంత వరకు చదువుకున్న ప్రతి విద్యార్థి గుండెల్లో సావిత్రిబాయి పూలే చిరంజీవిగా నిలిచి ఉంటారు.